నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నుంచి 19 మంది ఎంపీలు జంప్ అవుతారని ఢిల్లీలో ఒక బడా నేత ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ నుంచి ఆల్రెడీ చాలా మంది బయటకు వెళ్తున్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. రోజుకి కనీసం ఒకరిద్దరు బయటకు వస్తున్నారు, తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక బడా నేత బాంబు పేల్చడం జరిగింది. 19 మంది ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి. అసలు ఇందులో వాస్తవం ఉందంటారా, ఎట్లా సార్? అంటే నెంబరు ఎగ్జాక్ట్గా చెప్పలేం కానండి, చాలామంది వరకు కూడా వస్తున్నారు. ఒకటే అయితే ఇక్కడ 2-3 రకాల వెర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎలక్షన్స్ ముందు అది ప్రభుత్వం మీద ఎంత ఫేవర్గా ఉన్నా లేకపోయినా జంప్ జలాలు అనేవి పార్టీ ఫిరాయింపులు అనేవి సహజం. సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్న నేపథ్యంలో గత కొద్ది నెలలుగా, అంటే ఆల్మోస్ట్ మీరు ఆగస్టు సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు ఆ టైం నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఒక ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, చాలామంది కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు. రీసెంట్గా 3 ఎంపీలు కూడా రాజీనామా చేశారు. ఆ 3 కూడా మంచి పట్టున్న వ్యక్తులే. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు వివాదాలకి అంత కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవారు కాదు వాళ్ళ 3. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత లేదు వాళ్ళకి. ఎస్పెషలీ మొన్న రీసెంట్గా మన లావు కృష్ణదేవరాయలు నసరావుపేట ఆయన కానీ, అలాగే మచిలీపట్నం ఉంది కానీ, అంటే కృష్ణా గుంటూరు వరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చాలా బాగా కొట్టుకొచ్చింది లాస్ట్ టైం. అది ఎంపీ సీట్లు అవ్వచ్చు, ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు. అక్కడ ఆంధ్ర క్యాపిటల్ అనుకున్న అమరావతి రీజన్లోంచి కూడా వైసీపీ ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యం గురయ్యారు. ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది ఆ కృష్ణా గుంటూరు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు వైసీపీని గెలిపించకూడదు. యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ని కోరుకునేవారు. బట్ అక్కడ అనూహ్యంగా ఏదో జరిగింది. ఏం జరిగిందంటే ఫస్ట్ థింగ్, దానికి మళ్ళీ వేరే కారణాలు, అది పక్కన పెడితే. సో వైసీపీకి మీరు అన్నట్టు వివాద రహితులుగా ఉన్న ఆ 3 రీసెంట్గా మచిలీపట్నం అతను కానీ, కర్నూలు అతను, తర్వాత మన లావు శ్రీకృష్ణదేవరాయ నసరావుపేట అతను, వీళ్ళు 3 బయటకు రావడంతో వైసీపీ మీద వ్యతిరేకత ఇంకెక్కువ పెరిగింది. సో అంటే మీరు అన్నట్టు ప్రజల్లో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది, వ్యతిరేకత ఎక్కడ లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా ఎక్కువగా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద భారీగా విమర్శలు చేసి బ్యాడ్ అయిపోయేంత నాయకులైతే కాదు. అలాగే అధిష్టానం దృష్టిలో కానీ, వైసీపీ దృష్టిలో కానీ, మిగతా వాళ్ళ దృష్టిలో కానీ చక్కగా ఉండే వ్యక్తులుగానే ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తులే అంత నిశ్శబ్దంగా ప్రజల పక్షాన నడిచిన వాళ్ళే, ఆ ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న వాళ్ళే బయటకు వచ్చేసారంటే ఇంకెవరు అందులో ఎమడగలరు అనేది క్వశ్చన్ మార్క్. రైట్ సార్. ఇకపోతే ఎలక్షన్స్ ముందు కాబట్టి చాలామంది మారుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా 2019 ఎలక్షన్స్ తరువాత పథకాలను ఒకటే కేంద్రం, ఒకటే కాన్సన్ట్రేషన్లో ఉండిపోయి మిగతా దేన్ని పట్టించుకోలేదు. ప్రాజెక్టులు కానీ, డెవలప్మెంట్ కానీ, సామాన్యులకు కానీ, మద్యపాన నిషేధం కానీ, ఇసుక ర్యాంపులు కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగాలు కానీ, ఏది కూడా పట్టించుకోకపోవడం వల్ల ఏమైందంటే ఇది ఒక్కటి చేసేస్తే సరిపోతుంది, ఈ పథకాలు వేస్తే వీళ్ళే మనల్ని గెలిపిస్తారని గుడ్డిగా వెళ్ళిపోయారు. అదే మైనస్ అయిపోయింది బాగా. రైట్. కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర ఒక పోగు ఉంది, దానిలోంచి ఒక్కొక్కరికి తీసి పంచుతున్నారు. పంచుతున్నప్పుడు అది కొన్నాళ్ళకి అది ఖాళీ అయిపోతుంది. దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం ఎలాగా, దాన్ని భర్తీ చేయడం ఎలాగా, దాన్ని మళ్ళీ అది రాసి పోగులా పెంచడం ఎలాగానో ఆలోచించాలి. కానీ ఇక్కడ నుంచి ఉన్న ఖజానా నుంచి పంచుకుంటూ వెళ్తే ఎంతకన్నా అవుతుంది. సో ఇది అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైతే ఈ కీలకమైన 3 ఎంపీలు వెళ్ళిపోయారో, అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా దూరమైన నేపథ్యంలో, వేరే పార్టీల ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులు అంటే ఇంతవరకు దూర బంధువులైన బాలినేని గారు అలాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా కానీ, సొంత చెల్లెలు షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్కి పిసిసి చీఫ్ అయ్యారో ఆంధ్రప్రదేశ్కి, దానికి సంబంధించి ఇప్పుడు చాలామందికి వైఎస్ఆర్సీపీలో ఇంతవరకు కొంతమంది అయినా ఇప్పటివరకు ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు సోకాల్డ్ ఎవరైతే ఒకవేళ బయటకు వచ్చేసినా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు. మేబీ ఎందుకు ఉండకపోవచ్చు అంటే, బయటకు వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి, అయితే ఇండిపెండెంట్గా చేయాలి, లేదంటే టీడీపీ ఆ జనసేన కూటమికి వెళ్ళాలి. టీడీపీ జనసేన కూటమికి వెళ్ళడానికి ఇంకా ఆప్షన్స్ లేవు. ఎందుకు లేవంటే ఆల్రెడీ ఆ 2 అలయన్స్లోనే ఇప్పటికే సీట్ల సర్దుబాటులో చాలామంది ఇంకా సీనియర్ నేతలు మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ మిగిలిన వాళ్ళకి మళ్ళీ నామినేటెడ్ పోస్టో లేదంటే రాజ్యసభకో అడ్జస్ట్ చేసుకోవాలి. మరి పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఇంకెక్కడ ఇస్తారు ఛాన్సు? ఎవ్వరు. అది వీళ్ళకి కూడా అర్థమైంది.
మరోవైపు చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కుటుంబం నుంచి మాక్సిమం ఒకరికే ఇస్తాము అన్నట్టుగా. ఇంకొకటి కూడా వలస వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఒక భరోసా ఉంటే పర్వాలేదు, అటువంటి వాళ్ళకి ఆచితూచి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళారు కదా సార్, ఇప్పుడు ప్రజా వ్యతిరేకత లేదు, ఏమీ లేదు, అంత బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ సీట్లు వచ్చే అవకాశం ఉందా మరి? అదే చెప్తాను కదండి. ఇప్పుడు అలాగే ఎవరికైతే ఒక సర్వేలో కానీ టీడీపీ జనసేన సమన్వయ కమిటీల్లో ఆ స్థానం, ఆ లోక్సభ స్థానం టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా డిసైడ్ అయిన తర్వాతే ఈ ఎవరెవరైతే రాజీనామాలు చేసి వైసీపీ నుంచి టీడీపీ కానీ జనసేనలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పుడు ఆ పర్టికులర్ అభ్యర్థి సీటు ఏ పార్టీ కేటాయించబడితే వాళ్ళకి అప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని అక్కడ ఆ పార్టీ పరంగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చాలాసార్లు చెప్పాను. నరసరావుపేట కాదు, నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్ గారి గురించి. ట్రిపుల్ ఆర్ గారు కూడా టీడీపీ జనసేన ఇంకా డిసైడ్ అవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ అలా అయ్యింది, బట్ ఇప్పుడు వీ కాంట్ రివీల్ నౌ. ఆ పర్టికులర్ స్థానం టీడీపీకి వెళ్తుందా జనసేనకి వెళ్తుందా సమన్వయ కమిటీల్లో వాళ్ళకి ఎవరికి ఏ పార్టీ కేటాయిస్తే ఆ పార్టీ పుచ్చుకొని ఆ పార్టీ పరంగా పోటీ చేస్తారు. అయితే గ్లాసు లేదా సైకిల్ కదా, ఎట్లయినా తను గెలుస్తాడు కాబట్టి. ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి అలాగే ప్రజా వ్యతిరేకత లేదు, ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఉంటుంది. బట్ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన అరే ఎందుకు బాగా వైసీపీకి ఫేవర్గా ఉన్నాడు, ప్రతిపక్షాలను బాగా దుమ్మెత్తి పోసాడు, అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదరించరు టీడీపీ జనసేన. సో అప్పుడు ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఏం చేస్తారు, షర్మిలా గారిది కాంగ్రెస్ ఒకటే కనిపిస్తుంది. కాంగ్రెస్లోకి వెళ్తే గెలవరని తెలుసు, ప్రస్తుతానికి పరిస్థితులు బాగోలేవని తెలుసు, కానీ రాజకీయ సన్యాసం తీసుకోకుండా పోటీ చేయగలగాలి, ఏదో పోటీ చేసి పర్లేదు మనము రాజకీయాల్లో ఉన్నాము అని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దట్టు ఓడిపోయినా కూడా గౌరవంగా ఉండాలి. నేషనల్ పార్టీ కాబట్టి ఓడిపోయినా కొంత గౌరవం ఉంటుందని ఉద్దేశమో మరొక ఇతర కారణాలు తెలియదు, కానీ అట్లా అన్నప్పుడు వైసీపీకి కాకుండా షర్మిలా గారికి కాంగ్రెస్ వైపు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు అంటున్నట్టు ఈ సోకాల్డ్ ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ అంశం ఎందుకు వచ్చిందంటే దీని మీద మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం, ఇట్లా సోకాల్డ్ ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు, ఇంకా రిమైనింగ్ 19 మంది ఎంపీల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది, ఆల్రెడీ 3 బయటకు వచ్చారు అని. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది బయటకు వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్స్ డేట్ డిక్లేర్ చేయనివ్వండి, మీరు ఇంకా చూస్తారు ఆ 19 మంది ఇంకా మొత్తం అంతానికి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ టైం వరకు వైసీపీ భూస్థాపితం అయిపోతా, లేకపోతే పార్టీ లేకుండా వెళ్ళిపోతా సార్? అలాగా అయితే ఉండదు కానండి, బట్ వ్యతిరేకత మాత్రం బీభత్సంగా ఉంది. అంటే చెల్లెలు కాంగ్రెస్ నుంచి తనకి ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఇంకా వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది అనుకుంటుంది. అది వాళ్ళు చేసుకున్నదే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే షర్మిలా గారు బయటికి రావడానికి కారణం అంతకుముందు చూసాం, ఆవిడ తెలంగాణ వెళ్ళిపోయింది, తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే చాలా వ్యతిరేకత వచ్చింది. తల్లిని చెల్లిని కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉంచకుండా చేశారు అని కొన్ని రకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం ఎంతో మనకు తెలియదు, పోనీ కాసేపు అది రూమర్ అనుకుందాం. కానీ ఇప్పుడు షర్మిలా గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్లు చూడండి, ఆ రోజు ఏమేమి జరిగాయి, ఎందుకు నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చిందా అని ఆవిడ నోట్ నుంచే రోజుకు ఒక స్టేట్మెంట్ ఆవిడ బయటకు చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలే, వదిన సాక్షినే జరిగింది ఇదంతా అని కూడా చెప్తున్నారు. సో దానికి ఎక్కడ వీళ్ళు ఖండించట్లేదుగా. ఖండిస్తే ఎవరు ఖండిస్తున్నారు? చిన్న నాయకులు ఖండిస్తున్నారు. కొంతమంది పర్టికులర్గా ఉన్నారు కదా, 151 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నప్పుడు ఈ 151 మందిలో 4-5 మాట్లాడుతున్నారు, మిగతా 146 మంది ఎక్కడ మాట్లాడట్లే. వాళ్ళందరూ ఏమైనట్టు? సో ఇవన్నీ వాస్తవాలే. కాబట్టి ఎవరినైనా విమర్శించవచ్చు అంటే రాజకీయ పరంగా విమర్శించాలే తప్ప పర్సనల్గా వెళ్ళిపోయి ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి పేరు ఇది వీళ్ళింటి పేరు ఇది, అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఉన్నారు షర్మిల గారు, ఆవిడ చనిపోయేదాకా కూడా వైఎస్ షర్మిల అని ఉంటుంది ఆవిడ సర్టిఫికెట్లో అన్నిట్లో. పెళ్ళయిన తర్వాత భర్త ఇంటి పేరు మారడం అనేది మన హైందవ సిద్ధాంతంలో సనాతన ధర్మంలో ఒక భాగం అంతే. కానీ సర్టిఫికెట్లో అలా ఉండదు కదా, వైఎస్ షర్మిలనే ఉంటుంది. దాన్ని వీళ్ళు మళ్ళీ అనిల్ గారి ఇంటి పేరుని పెడుతూ నొక్కి ఒక్కానిస్తూ షర్మిలా శాస్త్రి గారు అని అనడం అనేది అంతే ఒక రకమైన మూర్ఖత్వం అనుకోలో, అది ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. మొత్తం మీద ఈ ఎంపీలు వీళ్ళనే కాదు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రోజుకొకరుగా బయటకు వస్తున్నారు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వై నాట్ 175 అనే టాపిక్ ని ఇప్పుడు ఏ అభ్యర్థి పెట్టుకోవాలని కూడా సతమతం అయిపోతున్నారు. పరిస్థితి వచ్చింది, ఒకరు కాకపోతే ఒకరి పేరు పరిశీలిస్తూనే ఉన్నారు, స్టిల్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది, గోయింగ్ ఆన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.